హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ మధ్య నేను మూవీస్ గురించి అయితే చెప్పలేదు కదా! ఇంతకుముందు కూడా నేను పాత సినిమాల గురించి చాలా చెప్పాను. అవన్నీ చూస్తున్నారా? చాలా బాగుంటాయి కదా పాత సినిమాలు. మనకి మైండ్ కొంచెం రిలాక్స్ కోసమైనా, ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు కూడా అలాంటి సినిమాలు చూసామంటే మైండ్ చాలా రిలాక్స్ అవుతుందండి. నేనైతే అలాగే చూస్తుంటాను. ఎక్కువ పాత సినిమాలు చూస్తాను. బ్లాక్ అండ్ వైట్ సినిమాలంటే చాలా ఇష్టం నాకు. అందులో మంచి మెసేజ్ ఉంటుంది. అసలు బోర్ కొట్టదు. మనం అంటే ఫ్యామిలీతో కలిసి చూసేలాగా ఉంటాయి. అందువల్ల ఆ సినిమాలనేవి చాలా నచ్చుతాయి నాకు. అలాగే ఈ మధ్య నేను చూసిన సినిమాల్లో 'దేవి విజయం' అనే సినిమా అండి. అది తమిళ్ డబ్బింగ్ అనుకుంటా. చాలా బాగుంది ఈ సినిమా అయితే. అమ్మవారి గురించి, లక్ష్మీదేవి అమ్మవారి గురించి ఉంది. అందులో లక్ష్మి గారు, అలాగే కేఆర్ విజయ్ గారు, అలాగే ప్రభా గారున్నారు, సుజాత గారున్నారు. అసలు చాలా బాగుందండి సినిమా. ఆ సినిమా మిస్ అవ్వకుండా చూడండి. 'దేవి విజయం' సినిమా పేరొచ్చేసి చాలా చాలా బాగుందండి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఏ విధంగా మన ఇంటికొస్తుంది, మన ఇంట్లో స్థిరంగా ఏ విధంగా కూర్చుంటుంది అంటే, మనం చేసే కొన్ని పనుల వల్ల మన నుంచి ఎందుకు ఆమె వెళ్ళిపోతుంది, మన ఇంట్లోకి రాకుండా ఎందుకు వెళ్ళిపోతుంది అని ఇంకా ఇంకా చాలా చాలా సన్నివేశాలు ఉన్నాయి ఆ సినిమాలో. నిజంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అండి అది. 'దేవి విజయం' చాలా బాగుంది. చూడండి. నేనైతే 2 టైమ్స్ అయితే చూశాను. చాలా బాగా నచ్చింది. మనం ఏదైనా ఒక సినిమా చూసామంటే అందులో ఒక మెసేజ్ ఉంటే బాగుంటుంది కదా! మనం ఒక సినిమా చూసాము, ఈరోజు ఒక మంచి విషయం గురించి మనం నేర్చుకున్నాము అనే ఒక సంతృప్తి అయితే ఉంటుంది. అవి ఇప్పటి సినిమాల్లో అయితే అసలు అవి దొరకవండి. ఆ సౌండ్స్, ఆ మ్యూజిక్‌ల గోల తప్ప అసలు ఏ మెసేజే ఉండదు. అప్పటి సినిమాలు అసలు చూస్తుంటే మనం మరొక లోకంలోకి అయితే వెళ్తాం అనిపిస్తది. అంత బాగుంటాయి ఆ సినిమాలైతే. చాలా బాగుంటుంది ఆ సినిమా. మీరు కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. లక్ష్మి గారైతే చాలా బాగా అమ్మవారిలాగా, లక్ష్మీదేవి అమ్మవారిలాగా యాక్ట్ చేశారు. చాలా చాలా బాగా చేశారండి. అందులో నాకు బాగా నచ్చిన సన్నివేశం వచ్చేసి, ఎవరింట్లో ఉండాలా అని చెప్పేసి ఉదయాన్నే ఆవిడ బయలుదేరుతారు కదా! అప్పుడు జరిగే సన్నివేశం బావుంటుంది. ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది పరిస్థితి. ఆమె నేను ఏ ఇంట్లో ఉండాలి, ఏ ఇంట్లోకెళ్ళాలి, ఇంట్లో నేను స్థిరంగా ఉండాలి అని వెళ్తా ఉంటారు. ఆ సన్నివేశం నాకు చాలా నచ్చుతుంది. చాలా బావుంది. ఆమె మానవ రూపంలో ఒక ఇంట్లోకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, అదంతా కూడా నిజంగా చాలా బావుందండి. అసలు ఈ కాలంలో ఇలాంటి సినిమాలొస్తే బావుంటదనిపిస్తుంది. మిస్ అవ్వకుండా మీరు కూడా ఈ సినిమా అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.